మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సాయి తేజ్ మూవీ విరూపాక్ష 10 రోజుల్లో 76 కోట్లు రాబట్టింది. సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఇక సాయి తేజ్ కూడా విరూపాక్ష 2 తాలూకు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాడు. కోల్విన్ స్టార్ అజిత్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ అయింది. తన 62వ మూవీకి విడాయు యర్చి టైటిల్ ని ఫిక్స్ చేశాడట అజిత్. ఇక ఈ సినిమా తాలూకు ప్రోమోను కూడా రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి మేడే సందర్భంగా తన కొత్త మూవీ భోలా శంకర్ పోస్టర్ తో కిక్కిచ్చాడు. అందులో టాక్సీ డ్రైవర్ గా చిరు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టీజర్ ని కూడా ఫిల్మ్ టీమ్ వచ్చే నెలలో రిలీజ్ కి రెడీ చేస్తోంది. కోల్విన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీ జైలర్ షూటింగ్ పూర్తయింది. ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ఇక లియో మూవీ తీస్తున్న లోకేష్ కనకరాజ్ రజనీకి కొత్త కథ చెప్పడంతో తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నటసింహం సినిమాలో మెరవబోతున్నడట వారసుడు మోక్షజ్ఞ. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రి పాత్రను వేస్తాడట మోక్షజ్ఞ. అలా బాలయ్య యంగ్ వర్షన్ లో మోక్షజ్ఞ కనిపించనుండటం కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. రామ్ 2 మూవీ తీస్తున్న బోయపాటి సీను ఆ తర్వాత నటసింహంతో సినిమా ప్లాన్ చేసుకున్నాడట. అఖండ సీక్వెల్ అఖండ 2ని తెరకెక్కించబోతున్నాడట బోయపాటి. ఇక ఇందులోనే మోక్షజ్ఞ గెస్ట్ ఎంట్రీ అంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ గా తేలింది. వీకెండ్ కలెక్షన్స్ కేవలం 13 కోట్లే వచ్చాయి. 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే ఇది 3వ వంతు మాత్రమే. అందుకే ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్స్ తో ఏజెంట్ డిజాస్టర్ అని తేలింది.